సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల నుంచి బఫర్ జోన్లో అంటే మూసీనది సైడ్ ఉన్న ఇల్లులన్నీ కూల్చివేతలైనా జరుగుతున్నాయి. మరి ఇటు సైడ్ ఏమైనా నోటీసులు ఇచ్చారు? ఇక్కడైతే నోటీసులు ఇవ్వలేరు, మార్కింగ్ కూడా ఏం చేయలేదు. ఇంతకుముందు కంటే ఒక 2 months ముందు అయితే వచ్చి వెళ్ళారు మున్సిపల్ వాళ్ళు ఉంటే, మరి అది ఆ రోజు మార్కింగ్ అయితే చెప్పలేదు ఏమాట. అయితే ఒక్కటండి, ఇప్పుడు ఇల్లు కట్టిర్రు, జాగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో అలా ఒకటి ఏరో మార్క్, రెడ్ మార్క్ అనేది పెట్టాలి. పరిస్థితి ఏంటంటే ఇది డేంజర్ జోన్లా ఉంది. ఇప్పుడు కరెంటు మీటర్ ఇచ్చారు, సీసీ రోడ్లు వేశారు, నల్ల కనెక్షన్లు ఇచ్చారు, డ్రైనేజ్ ఉంది. ఇవన్నీ చూసి పబ్లిక్ కొనేటోళ్ళు ఎలా కొంటారు? అదే ఏ ప్రాబ్లం లేదని కొంటారు కదా. అటువంటిప్పుడు గవర్నమెంట్ తప్పు పట్టుకొని పబ్లిక్ మీద ఇది చేస్తుండైతే చాలా తప్పు ఇది ఇష్యూ. కొన్ని సంవత్సరాల కింద జరిగిందంటే మరి సీసీ రోడ్లు ఎందుకు వేశారు, కరెంట్ మీటర్లు ఎందుకు, ప్రాపర్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇది ఇవన్నీ ప్రాబ్లం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఇది ప్రాబ్లం ఉంటే ఇవన్నీ ఇయ్యరు కదా, ఎందుకు ఇస్తారు వాళ్ళు? అభివృద్ధిలో భాగంగా అంటే ఇస్తారు, ఒకళ్ళు ఇస్తారు. బయట ఇల్లు కట్టి దీని ప్రాపర్టీ వాల్యూ ఇవ్వను, ప్రాపర్టీ వాల్యూ ఇచ్చి పక్క జరుపుమని చెప్పు. ఏదో డబుల్ బెడ్రూమ్ అంటే ఏం చేసుకుంటామంటే ఎక్కడో పోయి ఏదో పోయి అడవిలో పోయి డబుల్ బెడ్రూమ్ బతికేది ఇక్కడ పోయి అక్కడ ఉండాలంటే అప్ అండ్ డౌన్ పోయి రావాలంటే కుదరదు కదా. పిల్లల చదువులు అవి ఏ ప్రాబ్లం ఉంటుంది? చదువులు అవి ఎన్నో టెన్షన్లు కదా. ఇలా చేసుకుందామంటే మార్కెట్లో పనులు లేవు, పనులు దొరుకుతలేవు. అంతే మామూలు ఉంటారు కదా, ఎవరు జాబులు ఉంటే వాళ్ళు అయితే లేరు కదా, ఏ బిజినెస్ సరిగ్గా లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే బతుకుతారు అంతే. అంతే చిన్న చిన్న ఎవరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే లేరు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని ఆ పని కూడా దొరుకుతలేదు ఇప్పుడు. అంటే ఇవన్నీ కబ్జాలు అని చెప్పేసి అంటున్నారు. కబ్జాలు అన్నప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకుంటావు, కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చావు, ప్రాపర్ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నావు, డ్రైనేజ్ కనెక్షన్ ఎందుకు ఉంది, కబ్జాలు ఎట్లయితే అవి నువ్వు ఎవడేమన్నాడు మిమ్మల్ని? అటువంటిప్పుడు ఇస్తే మేము రాకనే పోతుంటాం కదా, ఇక్కడ మేమైతే ఈ ఏరియాకే రాపోతుంటాం కదా. ఎప్పుడో గత 30 సంవత్సరాల క్రితం ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కబ్జాలు అంటే ఎట్లా అని బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. అదేనండి మీరు చెప్తాను కదా, మేము రిజిస్ట్రేషన్ పోతున్నాము, మీరు మాకు చెయ్యొద్దు రిజిస్ట్రేషన్. ఎందుకు ఎలా చేశారు, ఏ విధంగా చేశారు మీరు? రిజిస్ట్రేషన్ అయింది, సీసీ రోడ్ యూజ్ చేసి 2 months కూడా కాలేదు, 3 months అవుతుంది ఈ సీసీ రోడ్ వేసి. కూల్చివేతలకు వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈ అడ్డుకునే పరిసరం మాకు మా ప్రాపర్టీ వాల్యూ ఇచ్చేసి మేము అడ్డుకునే ప్రయత్నాలు ఏమి ఉంటాయి, కానీ ప్రాపర్టీ వాల్యూ పక్కన పెడితే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నాను కదా, మాకు పనికి రావండి. అవి ఏం చేసుకుంటాం? అట్లా ఏం చేసుకుంటాం? డబ్బులు ప్రాపర్టీ వాల్యూ ఇచ్చి ఇప్పుడు సైడు ప్రాపర్టీ వాల్యూ ఇచ్చి పక్క జరిపితే ఓకే, ప్రాపర్టీ వాల్యూ ఇచ్చి పక్క జరిపితే ఓకే. కానీ ఇది ఏదో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆడ పోయి ఉండు చేసుడు, పిల్లల లైఫ్లు ఖరాబ్ చేసుకుంటే అంటే కాదు. ఏదేమైనా కానీ సాఫీగా జరిగితే సంతోషం, సంతోషం. దీని వాల్యుయేషన్ అనేది మాకు ఇవ్వాలి, ఇస్తేనే అది మాకని కాదు ఎవరికైనా, ఎవరి ఇల్లు పోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేకపోతే ఆగమైపోతారు పబ్లిక్.